బావా నువ్వు. నిన్నెప్పుడు చూస్తానో ఏంటో. ఏంటండి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు? అబ్బే ఏం లేదు. ఏంటి అలా చూస్తున్నారు? మీరు ఎవరినైనా ప్రేమించారా? లేదు. ఎందుకలా అడిగారు? ఏ లేదు, మిమ్మల్ని చూస్తుంటే ఎప్పుడు బిజీగా ఉండే భర్త ఇంటికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న భార్యలా ఉన్నారు, అందుకే అడిగాను. ఓకే బాయ్. ఆశ్చర్యంగా ఉంది. నా ఫీలింగ్స్ ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పాడు? టైం వచ్చినప్పుడు నా ప్రేమ గురించి మీతో చెప్తానులే. అమ్మాయిని తర్వాత చూడొచ్చు, ముందు నడవరా. 1 minute. ఎక్కడికి రా? టైం పాస్ కి. ఇప్పటిదాకా మాతో చేసి వచ్చావుగా. వెళ్ళరా. రేయ్ త్వరగా చావు. మినిమం 5 minutes కావాలి రోయ్. సార్ ఎవరి మంది? హైదరాబాద్. విజయవాడ ఏ పని మీద వచ్చారు? ఇదే పని. ఓహో, నేను వేరే పని మీద వచ్చానండి. దొంగ దొంగ. గుడ్ మార్నింగ్ సార్. మీరేంటి సార్ ఇలా? మీరా? నేనే. ఇదే పని సార్. నేను ఎప్పుడు ఇంతే సార్. మమ్మల్ని గుర్తుపట్టలేదా? గుర్తుపట్టా. మీరు మగ, ఆవిడ. ఈడే మధ్యలో కొంచెం తేడాలా ఉన్నా. జోక్స్ కాదు సార్. మీరు మా డాన్స్ మాస్టర్ మైక్లెస్ జాక్సన్ కదా? మైక్లెస్ జాక్సనా? ఆడాడు. మేరా నామ్ షారుఖ్ ఖాన్ హై, మేరా కామ్ యహీ హై. సార్ అచ్చం మీలాగా మా డాన్స్ మాస్టర్ ఉండేవాడు తెలుసా? మీ మాటలు బట్టి చూస్తుంటే నాకు ఒక అన్నయ్య ఉన్నాడేమో అనిపిస్తుంది. కిదర్ హై మేరా భాయ్, కసా హై వో? అచ్చా హై. మేము పని మీద వెళ్తున్నాం. ఆ పని కాగానే మీ పని పూర్తి చేసి పెడతాం. మీ పని ఏంటో చెప్తే నేను హెల్ప్ చేస్తా. తీసుకోండి. వీడు నాకు కంట కనిపెడితే పెట్టనుకుంటా. అమ్మో మీ చేతి పని ఆపితే మన పని చూసుకుందాం. అట్టగా పదండి పదండి. అయితే మనది రామదండం అన్నమాట. మనం సీతను వెతకాలి. అవును. ఇందులో నా పని ఏంటి? కోతి పని అంటే హనుమంతుడు అన్నమాట. కోతి పని మాని చేతి పని చేసావనుకో కత్తిరిస్తారు. ఏంటిది? తోకని. ఆహా. అదిగో సీతా బెడ్ సోమలింగం. రండి చెప్తాను. ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం సముద్రం లాంటిదైతే ఆనకట్టతో సాల్వ్ చేస్తా. ఎందుకైనా మంచిది ఇక్కడే అడిగెళ్దాం. అడిగితే రామాయణం, అడగపోతే గీమాయణం. నేను ఉన్నాను కదా, పాలమి. ఎలా ఆపుతావు? నువ్వు తెలుగు సినిమాలు చూస్తావా? ఒకే ఒక డైలాగు, ఆపండి. చూసావా సీత, ఇక నీ కష్టాలు పేతవి. నాతో రా. ఎవరా నువ్వు? ఈ సీత కోసం రాముడు పంపిన హనుమంతుడిని. ఈ సీత శ్రీరాముడికి చెందాలి తప్ప ఇలా సోమలింగానికి ఏకలింగానికి కాదు. ఈ పెళ్ళప్పుడు నువ్వెవడరా బోల్లింగం? ఇంతకి నువ్వు ఏ లింగమో చెప్పు. పెళ్లి కూతురు తండ్రిరా? సీతకి తండ్రి ఉన్నాడా? తల్లిని కూడా ఉన్నాను రా. సీత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నీళ్ళని చెప్పావు. ఆ సీత క్లియర్ అని చెప్పాను, ఈ సీత క్లియర్ అని చెప్పానా? ఆనకట్ట వేసావన్నావుగా, అట్టు చూడు సముద్రం పొంగి. అరే మనం నలుగురుండి సీతను కనిపెట్టలేకపోయాం. హనుమంతుడు లంకలో ఉన్న సీతను సింగిల్ హ్యాండ్ తో ఎలా కనిపెట్టారా? ఎదురు లంకో బొబ్బర్ లంకో అయితే మేము కనిపెట్టేవాళ్ళం బాబు. ఇది బెజవాడ. వామ్మో, ఏ కాలేజీకి వెళ్ళినా తన్నులే, మ్యారేజ్కి వెళ్ళినా తన్నులే. నా వల్ల కాదు బాబు, నన్ను వదిలేయండి. ఇక్కడుండి ఒళ్ళు గొల్ల చేసుకునే బదులు తిరుపతి వెళితే కనీసం పుణ్యం పురుషార్థం ప్రసాదం తొక్కుతాయి. పదండ్రా. బుద్ధుందా? సీతని తీసుకెళ్ళకుండా నేను తిరుపతికి వెళ్ళి వాడికి నా మొహాలు చూపించను. చూపించకపోతే బుర్కా వేసుకో. ఓయ్, అది కాదంజలి, మనం వెళ్ళకపోతే శ్రీరామ్ ఇంకా దిగులు పడతాడు. మనం వెళ్తే ధైర్యం చెప్పి వాడికి కనీసం ఫైనల్స్ కన్నా ప్రిపేర్ చేయొచ్చు. ఏమంటావు? నిజమే అంజలి. ప్లీజ్ వెళ్దాం అంజలి. రే ఆ లగేజ్ తీసుకురారా. హాయ్, నువ్వేంటి ఇక్కడ? సర్ప్రైజ్. నీ శ్రీరామ్ కి గట్టి పోటీ ఇద్దామని ఇక్కడికి వచ్చాను. వాడికి నేనుండగా గెలిపే గాని ఓటం ఉండదు. సరదాగా జోక్ చేశానులే. శ్రీ ఎక్కడ? రూమ్ లాక్ చేసింది. టెర్రస్ మీద ఉంటాడు చూడు. ఓకే ఫైన్, ఐల్ సీ యు లేటర్. బై. శ్రీ. అంజలి సారీ రా. దేనికిరా?
నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. దానికి నువ్వెందుకు తలదించుకోవాలి? చూడు, ఏ పనైనా చేయగలం అని అనుకునే మనకి అన్నీ మీ వల్లే అయితే ఇంకా నేనెందుకు అంటూ అప్పుడప్పుడు తన గొప్పతనం నిరూపించుకోవడానికి ఆ దేవుడు ఇలా చేస్తుంటాడు. ఇది ఆ దేవుడు చేసిన తప్పే గాని నీది నాది కానే కాదు. ఏం చేస్తున్నావు? నువ్వే చెప్పావుగా ఆ దేవుడు ఎలా చేశాడని, అందుకే కొడుతున్నాను. ఒక్క రాయినా తగులుతుందిగా, అప్పుడు చెప్తాను నేనే కొట్టానని. నా శ్రీకి సీత ఎక్కడుందో చూపించమని అడుగుతాను. ఏం జానికి ఇలా వచ్చావు? ఆ. చెప్పండి. మళ్ళీ కలు లేదు పర్వాలేదు, ఏంటి విషయం చెప్పండి. అంటే ఫైనల్స్ ఉన్నాయి కదండి, నా మువ్వలు తెగిపోయాయి. ఎక్కడ బాగు చేస్తారో తెలీదు, అందుకే. రేపు ఉదయం తీసుకెళ్తాను. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, బాయ్. బాయ్ బాయ్. ఏ ఆపు, ఇక్కడే. ఎంత? 55 రూపీస్. నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. ఎందుకు? నేను 1000 రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి కొండకొచ్చి పుణ్యం కొట్టేస్తే నువ్వు కేవలం 55 రూపీస్ కే పుణ్యం కొట్టేశావు. అలా ఎలా కొట్టేశావు? ఎందుకంటే నీకు ఇవ్వాల్సిన 55 రూపీస్ హుండీలో వేసేస్తా. అరే ఎట్రా నీ నెత్తి మీద ఉన్నాయి 4 ఎంట్రుకులు, నీకెందుకురా గుండు? ఇంత ఆటో జాయిన్ కెండలా తిట్టావా? ఆటో జాయిన్తో పెట్టుకుంటే బాక్స్ బద్దలైపోద్దని తమిళ చెప్పా. పుణ్యం తర్వాత ముందు డబ్బులు ఇచ్చుకో. ఓకే, ఇస్తాం. ఉమ్. చిన్న టెస్టింగ్. ఏంటో టెస్టింగ్? ఏళ్ళు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆటో కావాలండి. ఏంటి ఈ ఆటో ఏంటి? నేనే. మీరు డాన్స్ మాస్టర్ మైక్లెస్ జాక్సన్ కదా? అవురా? ಇಲ್ಲ ఇంక అప్పకు 3 పొండాటి. ఏంటి? మా నాన్నకి 3 పెళ్ళాళ్ళు. 1 హైదరాబాద్ మైక్లెస్ జాక్సన్, 2 విజయవాడ షారుఖ్ ఖాన్ పిక్ పాకెటర్, 3 తమిళనాడు ఆటో జానివాలా. 4 కర్ణాటక అడవుల్లో వీరప్పన. అలా పుడతారని మా మదర్ మా ఫాదర్ కి అబార్షన్ చేసేసింది. ఆపరేషన్ చేసేసింది. పాపం, ఇది చాలా విచిత్రమైనది. ஆமாமாமா, நீ நம்பினா நம்பకపోయినా ఇది మాత్రం సత్యం. இந்த ஆட்டோ இருந்தா ரோடு இருக்கும், రోడ్డు మీద పోనా అంత స్పీడా యాక్సిడెంట్ ఆగు, అంత పడాదే పులిసే. ఒక్క ముక్క అర్థం కాలే. దేనికి భయపడకూడదు అంటున్నాను. భయపడ్డావా? లేదు, మీ ఫ్రెండ్ పిల్ల మజాక్ చేస్తున్నాడే. సరే పద. ఏం చెప్పరు? అంగే. వాంగే రండి. మీటర్ కరెక్టేనా? எனக்கு తెలియదు. అవును, మీరేంటి ఇంత ముందులా హ్యాపీగా లేరు? అలాంటిదేం లేదు. మీరేమనుకోకపోతే ఓ మాట్లాడుతాను చెప్తాను. అడగండి. నేను మిమ్మల్ని అంజల్ని మొదటిసారి చూసినప్పుడు అసూయ కలిగింది. అలాంటి మీరు ఇప్పుడెందుకు అదోలా ఉంటున్నారు? ఎనీ ప్రాబ్లం? నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా? అడగండి. మీరు ఎవరినైనా లవ్ చేశారా? ఏంటి అడిగిన దానికి సమాధానం చెప్పరు? సారీ శ్రీరామ్ గారు. ఎందుకు? నేను లవ్ చేయటం లేదని అబద్ధం చెప్పినందుకు. ఈ విషయాల్ని అమ్మాయిలు ఎప్పుడు అంత త్వరగా చెప్పర్లేండి. సరే ఇప్పటికైనా చెప్పండి, ఆ అదృష్టవంతుడు ఎవరు? నా లవ్ అంత ఈజీగా సక్సెస్ అవ్వదు. నా లవ్ కి బోల్డ్ అని ప్రాబ్లం శ్రీరామ్ గారు. నిజంగా నా లవ్ సక్సెస్ అయితే నా ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ మీకే ఇస్తాను, పెళ్లిలో పరిచయం చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. పోనీ అతను ఎలా ఉంటాడో చెప్తారా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ వెరీ సారీ. మీ లవ్ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ లవ్ ని సక్సెస్ చేసే బాధ్యత కూడా నాదే. ఓకే, థ్యాంక్ యూ. మరి మీ సంగతి? ఒకసారి మీ చెయ్యి ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి, చెప్తాను. మీ లవ్ సక్సెస్ అయితే నా లవ్ సక్సెస్ అయినట్టే. థ్యాంక్ యూ. అరే బండి ఆఫీస్ మమ్మల్ని చూస్తామంటే ముందుకు పోనీ. అదేదో మీరే చూడండి, దిగాల్సిన సెంటర్ ఇదే. ఓ దిగండి. ఎంతైంది? 50 రూపా. ఆగండి, మీ చెయ్యివ్వండి. మీ చెయ్యివ్వండి, ఇవ్వండి. నా ఆటో సాక్షిగా మీ ఇద్దరిలో సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెళ్ళండి.
మీరు మొబైల్ కట్టించుకునే లోపల నేను ఫోన్ చేసి వస్తాను. సరే